సంబంధించినంత వరకు నా ప్రభువు బాగుండాలి కాబట్టి యుద్ధం జరగాలని ఉంటుంది. నేను గెలిచాను, అందుకే యుద్ధం జరుగుతోంది. నేను గెలిచాను, అందుకే నా ప్రభువుకి దగ్గరగానే ఉండి ఇప్పటికీ కూడా నా మీదే ఆధారపడేటట్టు, నన్ను నమ్మేటట్టుగా నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. వీడికి నమ్మకం పోలేదే కర్ణుడి మీద అన్నది నీ పగ, నీ అక్కసు. అటు తిప్పాడు. అటు తిప్పి ఒంటమిని లేని ఒంటర మింటరములు పల్కుటుచితమే, ఈ పగని మనసులో పెట్టుకున్నావు. పెట్టుకుని అనుచితమైనటువంటి వాక్యములను మాట్లాడుతున్నావు. నేను అర్ధరథుణ్ణి అంటున్నావు. అర్ధరథుండంటినను ఏమి తక్కువ గంటి చెప్పుమా. నేను అర్ధరథుణ్ణి అనడానికి నాకేం తక్కువ చెప్పలేదా భీష్ముడు? చెప్పాడుగా. ఏం తక్కువో చెప్పు అనే కన్నా నువ్వు చెప్పిన తక్కువ తక్కువ కాదని చెప్పమనండి, చెప్పగలడా? ఆయన చెప్పలేడు. అంటే ప్రసంగము ఆవేశపూరితం కాబట్టి ఏమి తక్కువ గంటి చెప్పుమా, దీన నీవు కన్నది కలదే, దీని వలన నీకు ఏ ప్రయోజనం వస్తుంది? ఇప్పుడు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు అర్ధరథుడు అన్నావు. దీని వలన ఏమైనా ప్రయోజనం జరుగుతుందా? కొత్తగా యుద్ధానికి ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. కానీ నీకు మనసులో మాత్రం ఒక అజ్ఞాతమైనటువంటి కోరిక ఉంది. ఏమిటంటే అమ్మ అలాగా అని దుర్యోధనుడు ఏమైనా మారిపోయి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడేమో పాండవులకి. అంతకన్నా ఇంకేమైనా ఉందా? అంటే భీష్ముని యొక్క ప్రసంగమునకు కొన్ని కొన్ని అపోహలను అద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. చేసి నొవబలుకుదు సభలోన జివ్వకొల్లకేను కురుపతి చూచి సహించిపోదు, సురనదీపుత్ర విను నాకు చూడ అర్ధరథుడవగుదీవు లావు బీరంబునరయ. ఎంత పెద్ద మాట అనేశాడంటే ఆవేశం మనిషి చేత ఎంత మాట అయినా అనిపిస్తుంది కదూ. నవ్వబలుకుదు సభలోన, ఇంత పెద్ద సభలో నా మనసు బాధపడేటట్లుగా మాట్లాడావు. అంతేకాదు జివ్వకొల్లకేను గురుపతి చూచి సహించిపోదు. నిజానికి ఈ తారతమ్యం చెప్పి సర్వసైన్యాధ్యక్షంలో ఉన్నావే, నిన్నిక్కడే ముక్కల కింద కొట్టేద్దను, నిన్నిక్కడే ఓడించేద్దను. బాధపడతాడని యుద్ధానికి వెళ్లే ముందు భీష్ముణ్ణి నేనేమైనా చేసేస్తే ఇప్పుడే సర్వసైన్యాధిపతిని చెయ్యగానే నా పక్షంలో వాడే పడగొట్టేశాడు అని బాధపడతాడని వదిలేస్తున్నా. అంత తేలికండి భీష్ముడిని పడగొట్టనా కర్ణుడికి? అంటే ఆవేశం ఉచితానుచితములు మరిచిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి సురనదీపుత్ర, ఓ గాంగేయుడా విను నాకు చూడ అర్ధరథుడవగుదీవు. అసలు నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నాను, ఎవరి శక్తి ఏమిటో తెలియక ప్రభువు నీకు సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టాడేమో, కానీ నువ్వే అర్ధరథుడివి. లావు బీరంబునరయ, నీ శక్తిని దృష్టిలో పెట్టుకున్నా, నీ పరాక్రమం దృష్టిలో పెట్టుకున్నా నువ్వు అర్ధరథుడవే, నువ్వు అతిరథుడు కావు. ఎవరు? ఏ భీష్ముడు? ఆయన చరిత్ర ఏమిటి? ఆయన చేసిన యుద్ధం ఏమిటి? ఆయన ముందు ఎవరు నిలబడ్డారు? ఆయనకి విద్య నేర్పినటువంటి పరశురాముడు నిలబడలేకపోయాడు ఆయన ముందు. ఆ పరశురాముడి చేత శాపోపహతుడై అస్త్రములను పోగొట్టుకున్నాడు. బాధాకరమైన విషయమైన సత్యమది. అంబని తీసుకొచ్చినప్పుడు అందరు రాజులను ఓడించినవాడు భీష్ముడు. పైగా స్వచ్ఛంద మరణము వరమున్నవాడు భీష్ముడు. ఇంత బలవంతుడు. ఇటువంటి వాణ్ణి అసలు నీ లావు బీరము దృష్టిలో పెట్టుకుంటే, నీ శక్తిని పరాక్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే నువ్వే అర్ధరథుడవు, నేను కాదు అన్నది ఆంతరమైనటువంటి విశేషం అని. అంతేకాదు అసలు సర్వసైన్యాధిపతి అన్నవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎంతమంది ఉండనివ్వండి సైన్యం, ఒకటి ఉడతుంటుంది, ఒకటి చీమ ఉంటుంది, ఒకటి కప్పు ఉంటుంది, ఒకటి కోతి ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే బలాబలముల యందు తారతమ్యములు ఉంటాయి. అందరూ ఒక బలం ఉన్న వాళ్ళు ఉండరుగా. కానీ అందరినీ కలుపుకుని అందరి చేత ఎవరు ఏ పని చెయ్యగలరో అది చేయించుకుని కార్యమును సాధించిన వాడు సర్వసైన్యాధ్యక్షుడు. అది తెలిసి ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అది నిరూపణం చేసుకోవాలి, ఆ శక్తి ఉందని నిరూపణం చేసుకోవాలి. నువ్వేం చేశావు? కర్జము తప్పే నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమీటిది, ఈతడొక్కడున్ వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట యొట్టబాయునే, అర్జున పక్షపాతి ఇతడాలము మేకుని చెయ్యడుంజుమి. దుర్యోధనుడితో అంటున్నాడు, కజ్జము తప్పే,
కార్యమంతా పాడైపోయింది ఇలాంటి వాడికి సర్వసైన్యాధ్యక్షం ఇస్తే. నీ ఎదుర కష్టపు మాటలకేల యోర్తురు ఈ దుర్జనుడైన శాంతనవు దర్బలమేటిది. నీ ఎదురుగుండానే ఓ దుర్యోధన, వాడు అతిరథుడు, వీడు అర్ధరథుడు, వీడు సమరథుడు, వీడు అతిరథుడు, ఇలా విడదీసి మాట్లాడుతుంటే నిజంగా శక్తి ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడు? నన్ను అలా అన్నాడు కదా, ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి యుద్ధానికి అనుకుంటాడు. పాడైపోయిందా యుద్ధం? ఎవరు చెప్పమన్నారు ఇవన్నీ? ఈయనకి సర్వసైన్యాధ్యక్షం ఏమిటి? ఈయనకి అసలు అటువంటి పదవిలో కూర్చోబెట్టి అందరినీ కలుపుకుని యుద్ధానికి తీసుకెళ్ళమండం ఏమిటి? శాంతనవు దౌర్బలమేటిది. ఈ శాంతనవుడు ఏ పాటి కార్యక్రమాన్ని చక్కబెట్టగలడు? ఏ పాటి శౌర్య పరాక్రమములు ఉన్నవాడు? ఈతడొక్కడు వర్జితుడైననేమి. అసలు ఇతను ఒక్కడిని తీసి అవతల బారేస్తే యుద్ధంలోంచి వచ్చిన నష్టం ఏమిటి? ఈ భీష్ముడు లేకపోతే యుద్ధం జరగదా? 18 రోజుల యుద్ధంలో 10 రోజులు అయింది. 3, 9 రోజుల్లో యుద్ధంలో కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడు. అది భీష్ముడు. ఆ భీష్ముడిని తీసి అవతల బారేయమన్నాడు కర్ణుడు. అంటే ఆ విషయం ఎంత మాట అయినా అనేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఈతడొక్కడున్ వర్జితుడైననేమి నృపవర్గము కుందుట యొంటబాయుని. ఇంతమంది రాజులు మనసు కష్టపెట్టుకుని రేపు పొద్దున్న మనఃపూర్తిగా యుద్ధం చేయకపోతే నీకు కలిసి వస్తుందా? అర్జున పక్షపాత ఇతడు ఆలము మీకుని చేయడుంజుమి. ఇతడు అర్జునుడి పట్ల పక్షపాతం ఉన్నవాడు. అర్జునుడిని చంపడం, అర్జునుడి జోలికి వెళ్ళడం. ఇతడు పక్షపాతంతో చేసేటటువంటి యుద్ధము వలన నీకు జయము లభించడు దుర్యోధన. ఇటువంటి వాడిని ఎందుకు పెడతావు సర్వసైన్యాధ్యక్షంలో? అక్కడ పోతే వచ్చే నష్టం లేదు, తీసవతల పారాయి. చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పడియగుని. లోకంలో వృద్ధులు ఉంటారు, వయసు బాగా పెద్దదైన వాళ్ళు. వాళ్ళు పూజనీయులు, గౌరవనీయులు. ఎందుచేత అంటే వాళ్ళది అనుభవం. ఒక పుస్తకం చదవడానికి, అనుభవం సంపాదించడానికి సముద్రానికి చిన్న చలంకి, చలం అంటే ఏట్లో ఇసుక ఇలా తీస్తే చిన్న నీరు వచ్చి ఉబికి ఏర్పడుతుంది. దీనికి ఉన్నంత తేడా ఉంటుంది. అనుభవము అనుభవమే. అనుభవముతో తుల్యము పుస్తక జ్ఞానము కాదు. ఒక విషయాన్ని అనుభవ పురస్సరంగా నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో గొప్ప విషయం. అందుకే అనుభవమునకు గౌరవము, అనుభవమునకు పెద్దపీట వెయ్యడం ప్రాజ్ఞుల యొక్క లక్షణం. అనుభవము వయస్సుతో పాటు వస్తుంది తప్ప జ్ఞానం వస్తుందేమో, 10 పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందేమో, అనుభవం మాత్రం వయస్సుతో రావాలి. డక్కాముక్కీలు తింటే రావాలి. కష్టసుఖములు ఒడుదుడుకులు చూసి ఊరిస్తే వచ్చేటటువంటిది. దాన్ని పక్కన పెట్టడానికి, చులకన చేయడానికి వీల్లేదు. కాబట్టి పెద్దరికము ఎప్పుడూ గౌరవనీయమే. వయసులో పెద్దవాడైతే ఏమిటండి అన్న మాట అనడానికి వీల్లేదు. ఆయనకున్న అనుభవముల యందు వాటి ముందు నీ జ్ఞానము సరిపోదు. ఆయన పండినవాడు జీవితంలో, ఆయన మార్గదర్శనం చెయ్యడానికి అర్హులు. కాబట్టి వయస్సులో పెద్దవారికి గౌరవము ఇచ్చి తీరవలసినదే. అయితే కర్ణుడు అంటాడు, చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధజనముల బుద్ధులు విండ్రుగాక. చాలా ముసలివాళ్ళు అయిపోయినా కొంతమంది మంచి సద్బుద్ధితో ఉంటారు. వాళ్ళ అనుభవంతో ఎప్పుడూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలా సద్బుద్ధితో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంత వృద్ధులైన వారైనా వారిని సేవించి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కానీ ముదియ మతిదప్పినోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పాడియగునే. బాగా వృద్ధాప్యం వచ్చేసి బుద్ధి చాంచల్యం వచ్చి సరిగ్గా దృష్టి నిలబడక మతి తప్పి అవివేకంగా మాట్లాడేవాడు ఈ భీష్ముడు. ఈయన మాట వినడం ఏమిటి? నిజమే, వయసుకి గౌరవం ఇవ్వాలి పెద్దవాడు, నేను కాదన్నాం. పెద్దవాడి మాట వినాలి ఎప్పుడు? అసలు ఆ బుద్ధి సక్రమంగా ఉంటే, మతి సరిగ్గా పనిచేస్తుంటే ఆయన మాట వినవలసిందే. ఆయనకి వయసు పెద్దదైపోయింది, వయసుతో పాటుగా ఆయనకి బుద్ధి తగ్గిపోయి ఆ జ్ఞాపక శక్తి అవి అన్నీ పోయాయి. అన్నీ పోవడంలో ఎవడెలాంటి వాడో ఏమిటో ఆయన సరిగ్గా నిర్ణయించలేకపోతున్నాడు. ఈయన మాటలు నమ్మడం ఏమిటి? కానీ నేను ఒక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యథార్థమునకు
బాగా వయసు పెద్దదైనా లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారు చేసినటువంటి పొరపాట్లు కూడా ప్రజల కంట తడిపెట్టిస్తాయి తప్ప ఎప్పుడూ కూడా తప్పుని ఎత్తి చూపించనివ్వవు. ఎందుకని అంటే యువతల వాడు సహృదయంతో దాన్ని అర్థం చేసుకుంటాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అన్నాను కాబట్టి. మహానుభావురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పెద్దవారు అయిపోయిన తర్వాత ఆవిడ ఒకసారి ఉత్తర భారతదేశంలో బిర్లా గారి ఇంట్లో కచేరీ చేస్తున్నారు. కచేరీ చేస్తూ ఆవిడ మీరా భజన్ పాడుతున్నారు. మీరా భజన్ పాడుతూ ఆవిడ చరణం మరిచిపోయారు. ఆవిడ చరణం అందుకోలేకపోతున్నారని పక్క వాయిద్యాల వాళ్ళు గమనించారు. మళ్ళీ వాయించారు. ఆవిడ అందుకోవడానికి సమయం ఇవ్వడానికి. ఆవిడ మనసులోనే ఒక్కసారి ఆ స్వరాలు వేసి చూసుకున్నారు, జ్ఞాపకం వస్తుందేమో అని. మళ్ళీ పల్లవి పాడారు. అయినా ఆవిడికి జ్ఞాపకం రాలేదు. ఆవిడ పక్కనున్నటువంటి తన కూతురు వరసే ఆ అమ్మాయి వంక చూశారు. ఆ అమ్మాయి కూడా ఆ రోజున జ్ఞాపకం రాలా. ఆ అమ్మాయికి అంతకుముందే అనారోగ్యం చేసింది. అందుకని ఆ అమ్మాయికి జ్ఞాపకం రాలా. ఆ అమ్మాయి ఇంచుమించుగా చెప్పేసింది, నాకు జ్ఞాపకం రావట్లేదు. ఇంత లబ్ధప్రతిష్ఠురాలైన తల్లి ఒకప్పుడు మీరా భజన్ పాడుతూ చరణం మరిచిపోయారు అన్న విషయం ఆ తడబాటులో తెలిసిపోయింది. తర్వాత జ్ఞాపకం వచ్చింది వేరే విషయం అనుకోండి. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంగీతం రాదనేంత సాహసం మీరు చేయగలరా? ఒక్క పొరపాటు జరిగిందని అయోగ్యురాలు అని ముద్ర వేస్తారా? అది సాధ్యమే. నిజానికి పెద్దలైన వారు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మహానుభావుడు ఎన్ని చేసినవాడు, ఏదో చిన్న పొరపాటు జరిగింది అన్నది పెద్దరికం పట్ల ఉన్న గౌరవం కదా. నిజానికి భీష్ముడికి మతి తప్పి ఉన్నాడా, శక్తి తప్పి ఉన్నాడా? ఆయన అటువంటి వాడిని ఎంత మాట అన్నాడంటే, వయసులో పెద్దవాళ్ల మాట వినవలసిందే, మతి తప్పిన పెద్దవాడి మాట వినవేమిటి? ఈయన అన్నాడు కదా, మరి బుద్ధి లేనివాడు అన్నాడు కదా. అందుకని బుద్ధి లేనివాడు, మతి తప్పినవాడు, ఆయన మాట వింటావేమిటి దుర్యోధన నువ్వు అని సేనముగమీతడైనన్ భూని మహీశ్వరుడు నీకు పొడిచెదరే దుర్మానియనిగాదే ఇతనితో నడచుట కొల్లనైతి దురమున గధిపా. ఇతను సేనాగ్రనాయకుడై సర్వసైన్యాధిపతి అయి ఈయన యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపించడమే జరిగితే ఈ రాజులు ఎవరైనా నీ పక్షాన యుద్ధం చేస్తారా దుర్యోధన? ఎవ్వరూ యుద్ధం చేయరు. కాబట్టి ఈయన్ని ఎందుకు ఉంచుతావు? ఎవరి వరకు ఎందుకు? ఇతను ఆడిన మాటలు చూసి అసహ్యించుకుని నేనే అన్నానుగా, ఈ భీష్ముడు బ్రతికున్నంతకాలం యుద్ధం చేయను అని ప్రతిజ్ఞ చేశానుగా. నా వెనక ఇంకా చాలామంది బయలుదేరుతారు. ఇంతమంది యుద్ధం చేయకుండా పోవడానికి కారణం ఏమిటి? నీ మీద అభిమానం లేకపోవడం కాదు, ఈయన మాట్లాడిన మాటల వల్ల వస్తున్న ఉపద్రవం. అంత తప్పుని ఎవరి వైపుకి నెట్టాడంటే భీష్మాచార్యుల వారి మీదకి నెట్టాడు. నెట్టి హితుడని నమ్మగాదగునే ఈతని కార్యపు మాటలిట్టివే పతిదిశ కూర్మివాపుటకు బట్టుగా ఎక్కువ తక్కువంచు ఉన్నతులకు మిదినీషులకు నానగ బల్కుటగాక ఇట్టివారితవులు తండ్రికిన్ సుతులకేమన నేర్తము పెద్దరాజులన్. యుద్ధానికి వెళ్లే ముందు ప్రభు కార్యాన్ని చూడాలి. ఎవడైనా నేను ఏ ప్రభు పరపున సైన్యాధిపత్యం వహిస్తున్నాను అన్నది ఆలోచించాలి. అది మానేశాడు. మానేసి తన గొప్పతనం తనేదో వర్గీకరణ చేశాట, రాజుల శక్తులు అంతేట. విచిత్రం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఇలా అనలేదు, మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్ని మాటలు మాట్లాడలేదు. అదుపు తప్పిపోయి కర్ణుడు ఒక్కడే ఈ మాటలన్నీ అంటున్నాడు అని. ఇలా ఏ సైన్యాన్ని నడిపించాలో ఆ సైన్యంలోనే అభిప్రాయ భేదాలు ఏర్పడేటట్టుగా ప్రవర్తించినటువంటి ఇటువంటి భీష్ముడిని సర్వసైన్యాధిపతిని చేసుకున్న నిన్ను నీ తండ్రిని అనాలి. ధృతరాష్ట్ర మహారాజుకి దుర్యోధన నీకు ఇంతకన్నా గొప్ప మొనగాడు దొరకలేదే సర్వసైన్యాధ్యక్ష పదవికి. ఈయనకి తీసుకెళ్లి సర్వసైన్యాధ్యక్షం కట్టబెట్టావు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూసావుగా. ఇక ఎక్కడి నుంచి వస్తుంది గెలుపు రమ్మంటే ఇలాంటి వాడు సర్వసైన్యాధ్యక్షంలో ఉంటే అన్నాడు. భీష్ముడు వెంటనే కర్ణుడి వంక తిరిగి అన్నాడు, నా పౌరుషం ఏమిటో, నా ప్రతాపం ఏమిటో నీ గురువు పరశురాముణ్ణి వెళ్ళడుగు, ఆయన చెప్తాడు అన్నాడు. చాలదా ఒక్క మాట? గురువుగారు కదా నీకు విద్య నేర్పాడు. ఎవరి ఇచ్చిన చదువుని చూసుకుని మిడిసిపడుతున్నావో ఆ నీ గురువు నాకు కూడా గురువు.
కానీ ఆ గురువు నన్ను ఒకనాడు యుద్ధంలో ఓడించలేకపోయాడు, నా చేత ఓడిపోయినవాడు. అంటే నేను అది తక్కువ చేసి అంటలేదు, నా పరాక్రమం ఏమిటో నాతో యుద్ధం చేసిన మీ గురువు గారికి తెలుసు. ఆయన వెళ్ళి అడుగు భీష్ముడు ఇటువంటి వాడని. రేపు నేను యుద్ధం చేస్తా, నేను యుద్ధం చేసినప్పుడు వచ్చి చూడు, నా వయసు ఏమిటో నా పరాక్రమం ఏమిటో రెండింటికి సంబంధం ఉందో లేదో తెలుస్తుంది. బయట కూర్చుని మాట్లాడడం కాదు, యుద్ధం చెయ్యి. నేను పడిపోయాక యుద్ధం చేస్తానన్నావుగా, నేను పడిపోయిన తరువాత ఎన్నాళ్ళు యుద్ధం చేస్తావో చూస్తా, ఎంతమందిని పడగొడతావో చూస్తా, ఎంతమంది నీ కళ్ళ ముందు పడిపోతుంటే నువ్వు రక్షించలేకపోయావో చూస్తా. అప్పశయ్యి మీద అక్కడే ఉంటా. ఎందుకనంటే నేను పడిపోయినా నేను శరీరం వదలాలనుకునే వరకు వదలను, అన్నీ వింటూ ఉంటా. నువ్వు ఎంత పొడిచావో, పొడిచడం అంటే యుద్ధం, ఎంత యుద్ధం అదే మాట వాడారు కూడా కదూ, భారతంలోనే వాడారు. కాబట్టి నువ్వు ఎంత యుద్ధం చేస్తావో నాకు తెలియనిది కాదు. కాబట్టి ఇప్పుడు మాటలు ఎందుకు, ఎదర చర్యలే ఉన్నాయిగా, అప్పుడు లెక్క తేల్చుకుందాంలే. నిజానికి భీష్మ హృదయాన్ని పట్టుకుని ఉంటే కర్ణుడు ఇంత తొందరపడిపోయేవాడా అన్నది అనుమానం. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాడు భీష్ముడు కర్ణుడి గురించి. అప్పుడు కూడా చెప్తాడు కర్ణుడు ఎటువంటి వాడో చెప్తాడు. చెప్పినప్పుడు భీష్ముడికి నిజంగా పరమ తక్కువ చేసి కర్ణుడి గురించి మాట్లాడాలన్న ఉద్దేశ్యం లేదు అన్నది స్పష్టమవుతుంది. తొందరపడిపోయి భీష్మాచార్యుల వారిని ఇన్ని నిందావాక్యములు పలికిశాడు. అది తనకి అర్థమైన కారణము చేత, ఉన్న ఒత్తిడి చేత, తాను పొందిన అవస్థ చేత, ఇన్ని కారణముల చేత కర్ణుడు అలా తొందరపడిపోయాడు. ఆ స్థానంలో అంతకన్నా ఎవరైనా నిగ్రహించుకోగలరా అంటే అది వారి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని మాటలని సరే, యుద్ధం ప్రారంభమయ్యింది, యుద్ధం నడుస్తోంది. భీష్ముడు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా కర్ణుడు యుద్ధం చెయ్యడు. ఈలోగా 10 రోజుల యుద్ధం తర్వాత భీష్మాచార్యుల వారు పడిపోయారు. పడిపోవడం అంటే శిఖండివి అడ్డుపెట్టి అర్జునుడు వేసిన బాణములకు అంపశయ్య మీద పడిపోయాడు ఆయన. ఇక యుద్ధం చెయ్యడు. ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత 3వ రోజు యుద్ధం జరుగుతోంది. ఆ 3వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది. అభిమన్యుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది, అర్జునుడితో కాదు. మీరు బాగా పట్టుకోవాలి, అర్జునుడితో కాదు, యుద్ధము అభిమన్యుడితో. అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కన ధర్మజ భీమ నకుల సహదేవులు ఉంటారు. అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు తండ్రి అర్జునుడు లేడు, ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు లేరు. ఎందుకంటే సైంధవుడు అడ్డుపడ్డాడు. అటువంటప్పుడు యుద్ధం చేశాడు. అటువంటి యుద్ధంలో అభిమన్యుణ్ణి కర్ణుడు ఓడించాడా, పడగొట్టగలిగాడా? అదొక పెద్ద అగ్ని పరీక్షే కర్ణుడి జీవితానికి. ఎందుచేత అంటే మహాభారతాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పెద్దలు, దాన్ని సారాన్ని బాగా వంట పట్టించుకున్న పెద్దలు ఒక మాట అంటారు, అభిమన్యు అన్న పేరు రావడానికి కారణం ఏంటంటే శత్రువుల పట్ల అంత కోపంతో ఉంటాడు. అలాగే ఆయన తన పరాక్రమము తాను ప్రదర్శించేటప్పుడు అంత ఉత్సాహంగా ఉంటాడు. 2 గొప్ప లక్షణములు కలబోయబడినటువంటి వ్యక్తి కాబట్టి అభిమన్యు అని పేరు. మహాభారతంలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒకే ఒక్క వ్యక్తి యందు మీకు ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 యొక్క లక్షణములు కనపడడానికి అవకాశం ఉంటుంది, అభిమన్యుడు. అయితే అక్కడ రక్త సంబంధం ఒకటి ఉంది. ఇంకో చిన్న పెద్ద నాన్నగారి పోలిక వచ్చింది, భీముడి పోలిక, నాన్నగారి పోలిక వచ్చింది, బాబాయిల పోలిక వచ్చింది అనొచ్చు. కానీ ఒక అద్భుతమైన పోలిక ఇంకొకటి వచ్చింది ఆయనకి. ఎవరిది? ఎలా అవకాశం? కృష్ణ పరమాత్మ పోలిక వచ్చింది. ఎందుకో తెలుసా? మేనమామ. పిల్లలకి మేనమామ పోలికలు కాస్త తొందరగా వస్తాయంటారు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మేనమామ పోలిక వచ్చింది. అందుకే అభిమన్యుడు అన్న మాట ఎన్నిటిని కలుపుకుంటుంది అంటే, ఆ అభిమన్యుడు ఒక్కడు ధైర్యంలో ధర్మరాజు అంటారు. ధైర్యము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళిన ధైర్యం అనుకోకండి, ధర్మానుష్ఠానంలో, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి ఒరిపిడిని తట్టుకోవడంలో ధర్మరాజు గారి పూనిక ఎటువంటిదో అభిమన్యుడి యొక్క పూనిక అటువంటిది. అది పెదనాన్నగారి నుంచి వచ్చింది.
ఇంకా ఆయనకి భయంకరమైనటువంటి యుద్ధం చెయ్యడం, అది మామూలు యుద్ధం కాదు. ఇంకా 4వ వంతు సైన్యాన్ని ఒక పూటలో పడగొట్టాడు అభిమన్యుడు యుద్ధం చేసినప్పుడు. ద్రోణపర్వంలో అసలు అభిమన్యుడు యుద్ధం చదువుతుంటే, తిక్కన గారి ఆంధ్రీకరణ చదువుతుంటే ఆపి మధ్యలో పలహారం చేయడానికి కూడా వెళ్ళబుద్ధి ఇది. అంత గొప్ప ఆంధ్రీకరణ చేశాడు మహానుభావుడు తిక్కన గారు. అంత గొప్ప యుద్ధం చేశాడు. ఒక పూటలో 4వ వంతు సైన్యాన్ని పడగొట్టాడు. అందుకే భీమసేనుడు యుద్ధం ఎలా ఉంటుందో అంత భయంకర యుద్ధం చేస్తాడు. అందుకని చిన్న పెదనాన్నగారి పోలిక వచ్చింది, భీముడు పోలిక. మరి పెదనాన్నగారు ధర్మరాజు గారు, చిన్న పెదనాన్నగారు భీమసేనుడు. తండ్రి గారి పోలిక వచ్చింది. తండ్రి గారి పోలిక ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రూపమునందు అర్జునుడి యొక్క రూపం ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అలా ఉంటాడు. మరి తండ్రికి కొడుకు కదూ, అందుకని. పాండిత్యమునందు అర్జునుడికి ధనుర్వేదం ఎంత బాగా తెలుసో, అస్త్రశస్త్రములను ఎంత బాగా వాడతాడో అంత గొప్ప పాండిత్యం అభిమన్యుడికొచ్చు. దానితో పాటుగా పరాక్రమమునందు విజృంభించి శత్రువుల్ని పడగొట్టడంలో, ఆ పరాక్రమమునందు ఈ మూడిటి యందు అర్జునుడి యొక్క పోలికొచ్చింది. వినయానికి మారుపేరుగా నకుల సహదేవుల యొక్క పోలికొచ్చింది, బాబయ్యల పోలికొచ్చింది. ఇక పవిత్రమైనటువంటి హృదయంతో ఉండడంలో, ఎప్పుడు హృదయమునందు పవిత్రత చెక్కు చెదరకుండా ఉండడంలో మేనమావ పోలికొచ్చింది. అందుకే మహాభారతంలో అభిమన్యుడు ఒక పెద్ద మెరుపు. ఇన్ని పోలికలు ఉపపాండవుల్లో కూడా ఎవరికి రాలా. అసలు కృష్ణుడి పోలిక రావడానికి రక్త సంబంధం చెప్పవలసి వస్తే ఆ అధికారం ఉన్నవాడు ఈయనేగా. మేనమామ తొందరగా రావాలిగా, వచ్చింది కూడా. ఒక్కొక్కడికి మేనమామ పోలిక రాకపోవచ్చు, మేనమామ చాలా గొప్పవాడు అవ్వచ్చు. అయినా రావాలని ఉంది, అదే శాస్త్రం. ఆ మేనలుడికి తప్పకుండా వచ్చి ఉండాలని రాకపోవచ్చు. కానీ ఈయనకి ఏమైందంటే అందరి ఉత్తమ గుణాలు పుచ్చుకున్నాడు, అందరి ఉత్తమ గుణాలు పుచ్చుకున్నాడు, అంత గొప్పవాడు. అటువంటి అభిమన్యుడు యుద్ధానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అది కూడా ఒక ఆశ్చర్యం. 3వ రోజు అర్జునుడు దూరంగా ఉన్నాడని తెలిసే పద్మవ్యూహాన్ని రచించాడు గురుడు ద్రోణాచార్యుల వారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ధర్మరాజుకి కానీ, భీముడికి కానీ, నకులుడికి కానీ, సహదేవుడికి కానీ ఎవ్వరికీ తెలియదు. అది తెలిసున్నది ఎవరికి? నలుగురికి తెలుసు. 1 శ్రీకృష్ణ పరమాత్మకి తెలుసు, 2 అర్జునుడికి తెలుసు, 3 కృష్ణుని యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడికి తెలుసు, 4 అర్జునుడి దగ్గర ఉపదేశం పొందాడు కాబట్టి అభిమన్యుడికి తెలుసు. అభిమన్యుడు లోపలికి వెళ్ళగలడు కానీ బయటికి రావడం రాదు. ఎలా పద్మవ్యూహాన్ని భేదించడం? అర్జునుడు దూరంగా ఉన్నాడు యుద్ధంలో. అందుకని ధర్మరాజు అభిమన్యుడిని అడిగాడు, నాయనా నిన్ను పంపకూడదు పిల్లవాడివి, కానీ పద్మవ్యూహాన్ని భేదించగలవా అన్నాడు. అబ్బా పెద్దనాన్నగారు, ఎన్నాళ్లకండి ఇంత గొప్ప అవకాశం? ఇవాళ నా ప్రతాపం విని మా నాన్నగారు పొంగిపోవాలి, నా ప్రతాపం చూసి గురువుగారు పరవశించిపోవాలి ద్రోణాచార్యుల వారు. అలా యుద్ధం చేస్తా. బయటికి రావడం రాదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు రాను? పిరికితనం లేదు ఆయనకి. ఇంతమందిని పడగొట్టొస్తా కాబట్టి పద్మవ్యూహాన్ని భేదిస్తానని బయలుదేరాడు. ఆయన పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు ధర్మరాజు గారు ఏమనుకున్నాడంటే, నేను భీముడు, నకులుడు, సహదేవుడు వెంట ఉంటాం కాబట్టి పిల్లవాడికి ఆపద రాదనుకున్నాడు. కానీ సైంధవుడు అడ్డుపడ్డాడు. వీళ్ళు 4 రాలేకపోయారు. కానీ చిత్సరపిడుగై ఆ రోజున అభిమన్యుడు భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అభిమన్యుడిని పడగొట్టాలి అని చెప్పి కర్ణుడు ఎదురొచ్చాడు. అభిమన్యుడు నవ్వి ప్రయోగించినటువంటి ఒక బాణం శరీరాన్ని తూట్లు పొడుస్తూ యువతల వైపు నుంచి దిగి అవతల వైపు నుంచి బయటికి వచ్చి భూమిలో దిగింది. అటువంటి బాణం వేశాడు. కర్ణుడు అభిమన్యుడికి ఎదురు నిలబడలేక యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు. ద్రోణుడు అన్న మాటకు అబద్ధం ఎక్కడుంది? యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు. భీష్ముడు అన్న మాటకి దోషం ఎక్కడుంది? ఎందుకని అంటే ఉండవలసినటువంటి రక్షణ, ఉండవలసినటువంటి అస్త్రశక్తి లోపించాయి కర్ణుని యందు. అభిమన్యుణ్ణే నెగ్గలేనివాడు అర్జునుడిని ఎక్కడ దిగుతాడు? అదొక అగ్ని పరీక్ష ఆయన జీవితంలో. పక్కకి వెళ్ళిపోయాడు. కానీ చెలరేగిపోయాడు అభిమన్యుడు ఆ రోజున. శల్యుడు ఆయన ధాటికి తట్టుకోలేక మూర్ఛపోయాడు. అసలు సైన్యం కాకావికలై యుద్ధభూమిని విడిచిపెట్టి 4 దిక్కులా పారిపోయింది.
అటువంటి సమయంలో అడ్డొచ్చినటువంటి శల్యుడి తమ్ముణ్ణి చంపేశాడు. కర్ణుడి తమ్ముణ్ణి కర్ణుడి ఎదురుగుండా చంపేశాడు. ఇప్పుడు తనని రక్షించుకోవడం, తన వారిని రక్షించుకోవడం, తన తమ్ముణ్ణి అర్జునుడి కొడుకు చేతిలోంచి రక్షించుకోలేకపోయాడు. అభిమన్యుడు చంపేశాడు కర్ణుడి తమ్ముణ్ణి, కర్ణుడి కంటే ఎదురుగుండాని. కర్ణుడి తమ్ముడు చచ్చిపోయాడు. వసాతిరాజు అనబడేటటువంటి ఆయన్ని చంపాడు. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుణ్ణి చంపాడు. ఎవరు? ఒక్కడే. ఇంతమంది వైరివీరులు ఒక్క అభిమన్యుడే యుద్ధం చేస్తున్నాడు. 4వ వంతు సైన్యాన్ని చంపేశాడు. చంపి చిత్సరపిడుగై యుద్ధం చేస్తున్నాడు. చిట్ట చివరికి బృహద్బలుడు అనబడేటటువంటి రాజుతో యుద్ధం జరిగింది. ఆ బృహద్బలుణ్ణి చంపాడు. ఇక ఈయన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదు అని అనుమానం వచ్చింది. కర్ణుడు వచ్చాడు యుద్ధానికి. మళ్ళీ రెండో మాట, మళ్ళీ ఓడిపోయాడు అభిమన్యుడి చేతిలో. ఇక లాభం లేదని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి గురువుగారు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి కర్ణుడు సంప్రదించాడు. కావాలనే దుర్యోధనుడు విని బాధపడాలి, అవతల కర్ణుడు బాధపడాలి. ఆ శౌర్యమునందున్న పక్షపాతం, 2 పాండవ పక్షపాతం, అర్జునుడి మీద పక్షపాతం. ద్రోణాచార్యులు వారు అన్నారు, అబ్బా ఈ అభిమన్యుడి యుద్ధం చూస్తుంటే నాకు అర్జునుడి యుద్ధం కన్నా పెద్ద భేదమేం కనపట్టలేదన్నాడు. చాలదా అంటే ఒరే వాళ్ళ అబ్బాయి యుద్ధం చేస్తే ఇలా ఉంది, ఇక వాళ్ళ నాన్న వస్తే ఇప్పుడే తట్టుకోలేక మీ అందరూ నా వెనక్కి వచ్చి ఎలా ఎలా అంటుంటే రేపు అర్జునుడు వస్తే ఏం చేద్దామని ప్రతిజ్ఞలు చేశావు. భీష్ముడు అర్ధరథుడంటే అంత కోపం వచ్చిందిగా, నేనంటే కోపం వచ్చిందిగా. మరి ఇప్పుడు ఆ అభిమన్యుడు మీ తమ్ముడిని చంపేస్తే చూస్తూ ఊరుకున్నావు, 2 మాటలు పారిపోయావు. ఇప్పుడు నా చాటుకొచ్చి అడుగుతున్నావు, ఏం చెయ్యాలని అడుగుతున్నావు. నేను ఒక్క మాట చెప్పనా, అభిమన్యుడు చేతిలో ఆయుధం పట్టుకుని యుద్ధం చేసినంతసేపు ఆయనతో యుద్ధం చేసి చంపగలిగిన వాడు లోకంలో లేడు. ఎందుకో తెలుసా? అర్జునుడికొక్కడికే ఒక విద్య తెలుసు, దాని పేరు కవచధారణము. ఆ విద్య అర్జునుడు బహుశः ఇదిగో ఈ పిల్లవాడికి ఉపదేశం చేశాడు, వీడికి తెలుసు. అది అస్త్ర విద్య తెలిసి ఉండడం అంటే. అవతలవాడు దేని చేత పోరాడుతున్నాడు. ఈ కవచధారణమన్న విద్య ఎవరి యందు ఉన్నదో వాణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు. అతను ఆయుధము చేతిలో ఉన్నంతసేపు అవధ్యుడు, పడగొట్టలేడు. ఇతన్ని చంపాలంటే వంచన ఒక్కటే మార్గం, వంచన చేసి చంపాలి. వంచన చేద్దామా అని అడిగాడు. అందరికన్నా ముందుకొచ్చిన వాడు కర్ణుడే. తిలాపాపం తలా పిడికెడు. మత్స పడిందా లేదా? ఒక పిల్లవాడిని చంపడానికి ముందుకొచ్చారు. అందుకే అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యడం చాలా కష్టమైపోతోందన్న భావన పొందిన వాడిలా జంకినట్లు నటించి కర్ణుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అభిమన్యుడికి వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి వెనక నుంచి బాణం వెయ్యడు అన్న ఉద్దేశ్యంతో కర్ణుడు వెళ్ళిపోయాడు అని చెప్పి అభిమన్యుడు ఊరుకున్నాడు కర్ణుడి విషయాన్ని. కానీ ద్రోణుడు అప్పటికే అందరూ కలిపి యుద్ధనీతిని తప్పి మట్టు పెట్టేయాలి. ఇన్ని తప్పదు. పిల్లవాడిని చూస్తే చిన్న అగ్నిహోత్రమే కదా అని ఊరుకుంటే, మురుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటారు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది. చిన్న పిల్లాడే కదా ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు అంటే చిన్న మంట పెద్ద దావాగ్ని అవుతుంది. ఇప్పటికే ఆపలేకపోతున్నాం, వీడిని మట్టు పెట్టవలసింది. వంచన చేత చంపాలి. ఒకరు నియమాలు అంటే కుదరదు, అందరం కలిసి బాణం వేసి చంపేయాలి. దానికి ముందు పునాది వేసినవాడు కర్ణుడు. అందుకే అభిమన్యుడి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి వెనక నుంచి బాణం వేసి అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు ముక్కలైపోయేటట్టుగా చేశాడు. ఎప్పుడైతే విల్లు విరిగిపోయిందో అభిమన్యుడు ఇంకొక విల్లు అందుకోవడానికి అవకాశం ఇవ్వాల. అందరూ కలిపి చుట్టుముట్టేశారు. చుట్టుముట్టి ద్రోణాచార్యుల వారు గుర్రాలు పడగొట్టేశాడు, కృపాచార్యుల వారు సారథిని పడగొట్టేశాడు. శకుని, కృతవర్మ, శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ వీళ్ళు గుండ్రంగా చుట్టుముట్టి అందరూ కలిపి బాణాలు వేసేశారు. వేసేసేటప్పటికి రథంలోంచి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆయన ఏం ఊరుకోలేదు. కత్తి పటకా చేతిలో పట్టుకుని పలకాను ఈ రెండిటితోటి ఆయన ఆకాశానికి ఎగిరాడు. ఎగిరి ఎవరి మీద పడతాడో ఇప్పుడు ఆ కత్తి అట్టుకుని అందరూ హడిలిపోయారు. ఆ కత్తి పలక కూడా చేతిలో ఉన్న ఈయనతో యుద్ధం చెయ్యలేవని నిర్ణయానికి వచ్చేసినటువంటి కర్ణద్రోణులు
ద్రోణాచార్యుల వారేమో బాణప్రయోగం చేసి ఆయన కిందకి దిగుతున్నప్పుడు కత్తి విరగొట్టేశాడు. కర్ణుడు బాణం వేసి పలక పలకల కొట్టేశాడు. చేతిలో ఆ పలక కత్తి కూడా లేవు. ఇప్పుడు ఆ విరిగిపోయినటువంటి రథానికి ఉన్న ఒక చక్రాన్ని తీసుకున్నాడు. రథచక్రాన్ని ఒక్కదాన్ని చేతులతో పట్టుకుని ఆయన యుద్ధం చేస్తుంటే, అయ్యో పిల్లవాడు పడగొట్టేశాం కదా అని చూడలేదు. చేతిలో ఒక రథచక్రం ఉంటే ఆయనతో యుద్ధం చెయ్యలేక అశ్వత్థామ రథం దిగి పారిపోవలసి వచ్చింది. అంటే ఇక ఈ రథచక్రం ఉన్నా మనం ఏం చేయలేం అని ఆయన్ని చుట్టుముట్టారు ఇంతమంది వీరులు కలిసి. శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ ఇంతమంది కలిసి చుట్టుముట్టారు. చుట్టుముట్టి బాణప్రయోగం చేశారు. ఆ రథచక్రం కూడా తుత్తునియలై కింద పడిపోయింది. రథంలోంచి కింద పడ్డ గద దొరికింది. ఆ గద తీసుకుని యుద్ధం మొదలుపెట్టాడు. అది సర్వశాస్త్ర పారంగత్వం అంటే. ఆ గదా యుద్ధం చేస్తూ మహానుభావుడు 10 మంది వసాతిరాజుల్ని ఏనుగులతో కలిపి చంపేశాడు ఒక్క గదతో. ఏమిటి ఇంతమంది చుట్టుముట్టి బాణాలు వేస్తూనే ఉన్నారు. గదతో బాణములను అడ్డుకుంటూ 10 మంది వసాతిరాజుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని చంపాడు. శకుని మీద కోపంతో శకుని చుట్టూ ఉన్నటువంటి 27 మంది గాంధార వీరులు ఆయనకి రక్షణగా నిలబడతారు. 27 మంది గాంధార వీరుల్ని గదతో చంపాడు. చంపిన తరువాత దుశ్శాసనుని యొక్క కొడుకు గద పట్టుకుని వచ్చాడు. ఆ దుశ్శాసనుని యొక్క కొడుకుతో గదాయుద్ధం చేస్తుంటే ఇంతమంది కలిపి బాణములు వేసేశారు కదా, ముళ్ళ పందిలే అయిపోయాడు. అప్పటికే ఇన్ని బాణములు కొట్టేశారు. నెత్తురు ఊడిపోతోంది ఒంట్లోంచి. అయినా నిప్పెన్న మాట అనకుండా చేశాడు యుద్ధం. చేసి తన గద యొక్క దెబ్బల చేత దుశ్శాసనుని కొడుకు గుండె బద్దలై నేల మీద పడి మరణించాడు. దుశ్శాసనుడు కొడుకు కొట్టినటువంటి దెబ్బల చేత అభిమన్యుడు మరణించాడు. సమస్త భూతములు లోకంలో ఉన్నవన్నీ ఇది ధర్మం తప్పిన యుద్ధం, దారుణమైన యుద్ధం. ఒక్క పిల్లవాణ్ణి ఇంతమంది కలిపి మట్టు పెట్టారని ఆక్రోశించాయని రాశారు భారతంలో. ఒక్క అభిమన్యుడితో యుద్ధం చెయ్యడంలో తట్టుకోలేక ఇంతమంది ఆయన్ని చుట్టుముట్టి చంపడం ఒక మహాపాపకర్మ. దాని ఫలితం అలా ఉండనివ్వండి. దాంట్లో ప్రధాన పాత్ర కర్ణుడు పోషించడం ఆయన శీల వైభవానికి, ఆయన శౌర్యానికి, ఆయన పరాక్రమానికి ఖచ్చితంగా మచ్చ తెచ్చింది. ఎందుకంటే 2 మాటలు అభిమన్యుడి చేతిలో తట్టుకోలేక యుద్ధభూమిని విడిచిపెట్టి దూరం వెళ్ళడం, తన తమ్ముడు తన కళ్ళ ముందు అభిమన్యుడి చేత హతుడైపోయినా తాను అడ్డుకోలేకపోవడం, ఆఖరికి రక్షించుకోలేక వంచనతో కూడుకున్నటువంటి యుద్ధం చేసి అభిమన్యుడిని మట్టుపట్టడంలో కర్ణుడు ప్రధాన పాత్ర పోషించడం. ఎంత కర్ణుడి మీద అభిమానం ఉన్నా, ఎంత సానుభూతి ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా సమర్థించడం మాత్రం సాధ్యమయ్యేటటువంటి విషయం కానిదిగా భారతంలో మిగిలిపోయింది. తరువాత ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు 10 రోజుల యుద్ధం తర్వాత అంపశయ్య మీద పడిపోయాడు. పడిపోయిన తరువాత ఎందరో వెళ్ళి ఆయన దర్శనం చేశారు. ప్రాణములతోనే ఉన్నాడుగా మహానుభావుడు. కర్ణుడు కూడా ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఆయన పట్ల ఎంత మాత్రమూ అమర్యాదతో ప్రవర్తించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఒక్కటి మీరు గుర్తుపట్టాలి, ఆనాడు ఆవేశంలో ఎన్ని మాటలో అన్నాడు భీష్ముణ్ణి. కానీ ఆఖరిని అన్నాడే ముదుసలి 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 అని. 10 రోజుల యుద్ధంలో చూశాడు భీష్ముడు అంటే ఏమిటో. అసలు నిజంగా ఆ భీష్ముడు యుద్ధం చేస్తుంటే అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు. అప్పుడు కదూ కృష్ణుడికి ఎందుకు దిగి చక్రం పట్టుకోవాల్సి వచ్చింది. ఇది భీష్ముడంటే అని గమనించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.